హాయ్ అండి, అస్సలాము అలైకుం. నమస్కారం అండి అందరికీ. అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఇవాళ వీడియో ఏంటంటే బాస్కెట్ ముందెట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? ఇవాళ మనకి ఫస్ట్ తోటకూర వచ్చింది. తోటకూర ఆరబెట్టి తెస్తానండి. ఇవాళ కొద్దిగా బరబట్టిల్ని అయితే ఇస్తాను, కొద్దిగా కాకరకాయలు ఉన్నాయి. ఇవన్నీ ఆరబెట్టేసి మీకు చూపెడతాను. చిక్కుడుకాయలు అన్నీ కానీ అవి విత్తనాలు వదిలేస్తానండి. ఆరబెట్టాను చిక్కుడుకాయలు విత్తనాలు ఏంటండి మీకు ఆరబెట్ చేసి మీకు లాస్ట్ని పడతాను. కొంచెం చపాటాలని అవి కూడా తీసుకుందాం. అన్నీ లాస్ట్ నుంచి పడతానండి. ముందు మెయిన్ తోటకూర తీసేస్తాను. నాకు మొక్కలన్నీ సేదరగా అయిపోతుంది. నేను మొక్కలు అన్నట్లు బొగరిచ్చేస్తుందండి. అందుకే నేను తోటకూర ఆరబెట్టి చేస్తాను ఇవాళ. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోవారండి. ఎక్కడెక్కడ తోటకూర ఉందో అంతా ఏరేసి మీకు ఆరబెట్టి చేసి చూపెడతాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోవారండి. పాదులు కాయలు అది ఎలాగొచ్చినాయో, పూత ఎలాగొస్తుందో అవన్నీ మీకు చూపెట్టేస్తాను ఇవాళ. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోవడం వచ్చండి తొందరగా. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఎప్పుడు ఏ వీడియో వేసినా ముందు వచ్చేస్తాను మీకే. మీరు మన వీడియోలు ఫాలో అయిపోండి. వచ్చండి వీడియోలోకి. ఎంఆర్ఎస్ గార్డెనర్కి సపోర్ట్ చేసేయండి. రండి వీడియోలోకి వెళ్ళిపోండి. చూసారా కాశీ బంతి అండి. ఇంకా అరికి నుంచి తెచ్చాడంట, మా మేనాళ్ళు ఇచ్చాడు. ఈ కాశీ బంతి ఇలాగ వచ్చాయి అనుకో మనకి మంచి పాలినేషన్ అవుతాయండి మొక్కలకి. బీరపాజులు కానీ ఏ పాజులు అన్నా. ఇది చూసారు తోటకూర ఎంత పొడవు ఎదిగిందో, చాలా ఏపుగా పెరిగిందండి. ఇదిగో నేను విత్తనాలకు వదిలేను. ఇది కట్ చేయను దీన్ని. ఇంకో కుండీలు వేసాను. మంచి తోటకూర, పెరుగు తోటకూర అండి ఇది. ఇంకా ఈ తోటకూర కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో. ఇంకా పుదీనా ఉంది ఇక్కడ. నేను కొత్తగా పెట్టానండి టమాటాలు. ఇక అప్పుడే పూత వచ్చేస్తుంది. ఇదిగో మొన్న పెట్టాను. ఇక ఇలాంటి చిన్నవి మనం టిప్పులు పాటించుకోవాలండి. చిన్న చూడండి ఈ జిగ్గులాగా వచ్చేస్తుంది ఆకుల మీద. ఇదిగో ఇవి వచ్చాయనుకో మీకు అక్కడ కనపడిన తెంచేసి పడేయండి బయట. కంపోస్ట్లో కూడా వేయొద్దు. ఇదిగో ఇలాంటివి అంటే తెంచి పడేయాల. ఓకేనా? ఇంకో ఈ బరబట్టీలు చూడండి ఎంత వచ్చాయో. మోర ఒక బరబట్టి. ఇంకో ఇవి నాకు విత్తనాలు అడుగుతున్నారండి, అందుకే తీయలేదు, హార్వెస్ట్ చేయను. ఇక చాలామంది గ్రూపులో అడుగుతున్నారండి విత్తనాలు. వాళ్ళ కోసమని దాచేసి ఇద్దామని అందుకే ఉంచాను. ఓకేనా? ఇంకా దాలియా పువ్వు అంత కలర్గా వచ్చింది చూడండి. నేను ఇందులో వంకాయ నార వేసాను. ఇంకో అక్కడ ఉందా హార్వెస్ట్ చేస్తానని ఇవన్నీ చూపెడుతుంది అనకండి. మరి మీకు చూపించాలి కదా ఇవన్నీని, అందుకే చూపెడుతున్నాను. ఇంకా నేను మొన్న తాళ్ళు కట్టాను అన్నాను కదా. ఇగో ఆ తాళ్ళకి అలాగా పాదులు పాగరేస్తున్నాయి. మొన్న మల్బరీ కొమ్మలు కట్ చేసినాను కదండి. చూసారు కాయలు అలాగొచ్చాయి వెంటనే. ఇదిగో ఓకేనా? ఇగో ఇవన్నీ కాయలే. ఇవన్నీ మీకు ఎందుకు చూపెడుతున్నానంటే ఎన్ని రోజులకి కాయలు వస్తాయని మీరు అనుకుంటారు కదా, అందుకు. ఇగో ఎంత ఎక్కువ వచ్చాయి చూడండి. ఇగో ఇవన్నీ కాయలు, ఇవన్నీ పెద్ద అయిన తర్వాత చూపెడతాను. ఇవి కట్ చేసి మనకి ఒక 10 రోజులు కూడా రాలేదండి. ఈ కట్ చేసిన కొమ్మలు కూడా ఇగో ఇందులో గుచ్చాను చూడండి. ఇగో ఇందులో గుచ్చాను. చిన్న ఆకులు కొమ్మలు వస్తున్నాయి. మనం కట్ చేశాను కదా, ఎవరన్నా అడిగితే ఇద్దామని కొమ్మలన్నీ ఇందులో గుచ్చి పెట్టాను, చిన్న బకెట్లే. ఇదిగో ఇంకో కాకరకాయలు ఇక్కడ ఉన్నాయి. కాకరకాయలు హార్వెస్ట్ చేసుకుందాం. ఇగో ఒక అరకేజీ ఎన్నో ఉంటాయి. ఇగో చూసారా ఈ కాకరకాయలు హార్వెస్ట్ చేస్తాను. ఇక్కడ తోటకూర చూడండి ఎంత ఏపుగా పెరిగిందో. ఈ తోటకూర కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇదిగో
మంచి తోటకూర అది. ఇంకా ఇందులో కొత్తిమీర ఉందా. ఇంకా ఉడతలు తినేతలేని జాంకాయలు కవర్లు కట్టాను. ఇంకా టైం పడుతుందండి. ఈ మొగ్గనాడు తీయగా ఉండద్దామని అందుకే కవర్ కట్టాను. అయ్యో ఇక్కడ ఒక కవర్ ఉందా. ఇదొక జాంకాయ. నేరడి చెట్టు పోతుందా. ఇగో ములంకాళ్ళు ఇంకా మొదలలేదు చూడండి. ముదిరి అంటే ఎక్కడెక్కడ ఏంటున్నాయో అన్నీ చూపెట్టిన తర్వాత హార్వెస్ట్ చేద్దామని అందుకు చూపెడుతున్నాను. ఇక్కడ చిన్న జాంకాయ ఉందా. ఇక్కడ కూడా బరబట్టి మొదలు పెడుతున్నాను. ఇదిగో చూడండి. ఇవి కూడా విత్తనాలకే వదిలేను. ఇవి చపాటాకి కాయలు ఉన్నాయండి. ఆకులన్నీ తీసాను కాయలు వస్తాయేమని, బాగా పూత వస్తుందని. ఇంకొక్కడ కూడా అన్నీ ములంకాళ్ళ చూసారా. నేను ఇందులో వేసాను ఈ డబ్బాలే. ఇంకొక ములం చెట్టు ఉందండి, ఆకుల కోసం పెంచాను. అది మన పాలు అన్నాను కదా. చూడండి బోల్డ్ అన్ని కాయలు వచ్చాయి. అల్ల దయ వల్ల, మీ అందరి దయ వల్ల ఇవన్నీ మనకి. నేను కొన్ని పాలు చేసినాయి, నాకు అందినవి అందపోయినాయి పోనివి. ఇగో చూడండి ఇవన్నీ ఈ పెట్టి మనకి ఒక 20 రోజులు కూడా అవ్వలేదు. నెల అవ్వలేదండి. 20 రోజులు 2 రోజులు అవుతుందా. అప్పుడే ఇగో వచ్చాను కాయలన్నీ. ఒక 4 రోజులకి మనకి హార్వెస్ట్ అయ్యి. మీకు ఇంకోటి చెప్పనా, ఇది చూడండి మొక్కజొన్న అరటి చెట్టులాగా పెరుగుతుంది. ఎంత పెద్ద చెట్టో. ఇదిగో నేను ఇగో చిన్న బకెట్లో పెట్టాను. ఇదే వాటర్ క్యాన్లో పెట్టాను. ఇదిగో ఇది అక్కడికి ఆనబ్బా చుట్టాను. ఇంకో సపోటాలు కూడా ఉన్నాయి కొన్ని. ఈ సపోటాలు కూడా హార్వెస్ట్ చేద్దాం. చూసారా మామిడి చెట్టు పూత వచ్చిందండి. శుభ్రంగా మాడిపోయింది. ఒక్కడు పుంజు నిలబడలేదు. అదిగో మామిడి చెట్టు పూత వచ్చింది, కానీ ఊరికి ముందే పూసేసింది పూత. మాడిపోయింది, శుభ్రం రాలిపోయింది, మంచి పడిపోయి. ఓకేనా. ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి. ఇగో మేమనే ఈ వంకాయలు కూడా హార్వెస్ట్ చేద్దాం. నాకు టమాటాలు ఉన్నాయి కానీ ఇంకా హార్వెస్ట్ రాలేదండి, టైం పడుతుంది. ఇగో సీతాఫల ఆకులన్నీ తీసాను. ఇదిగో పూత వస్తుంది. ఇదిగో అప్పుడే పుంజులు పడుతున్నాయి. ఇక మనం ఆకులన్నీ తీసుకున్నాం అనుకో ఇవన్నీ పూత వస్తుంది. ఇక ఇవన్నీ పూత వస్తుంది ఇప్పుడే. ఓకేనా. ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను. తోటకూర ఎక్కడెక్కడ ఉందో కోసేస్తాను. ఇవి చిక్కుడుకాయలు చూడండి. ఇవి విత్తనాలకు వదిలేను, ఇవి హార్వెస్ట్ చేయను. చాలామంది అడుగుతున్నారు. ఇంకా లాస్ట్ చిక్కుడుకాయలు కాయు, అవి ముదిరిపోయిన తర్వాత ఇంకా చెట్టు తీసేస్తాను. ఉండదు. ఓకేనా. ఇంకొక్కడ రెడ్ బంతి తోటి పెట్టాను. ఇక్కడ చిక్కుడు పాజు ఉంటుంది కదండి, కట్ చేసి పడిసాను. మళ్ళీ పిలకలు వస్తుంది కానీ ఇంకా మొదటికి తీసేస్తాను. ఇక్కడ ద్రాక్ష అది కూడా కట్ చేశాను. ద్రాక్ష పాజు ఇక్కడ పెన్సిల్ దండ పెట్టానండి. ఆర్గానిక్ మేళలో తెచ్చాను కదా. ఇక పూత వస్తుంది ఇప్పుడే. ఇక చిన్న కుండీలు పెట్టుకున్నాను. ఇది ఒక 2 పాల. నాకు ఇది సిటీజీ గ్రూప్లో ఇచ్చారండి. అరికెళ్తేప్పుడు ఇక 2 మొక్కలు. మా నిసాది ఒక మొక్క, నాది ఒక మొక్క. ఆవిడ కూడా నా దగ్గర పెద్ద అయిందాకుండి ఉంచనేసి నా కాడ వదిలేసి వెళ్ళిపోయింది 2 మొక్కలు. మీకు ఇంకోటి సర్ప్రైజ్ పెడతాను చూడండి. ఇంకా సెంటుమల్లి చూడండి ఇలా గుత్తిలో. మా మేడంతా వాసన, మంచి స్మెల్, సెంటు స్మెల్. ఇక అంత తీయలేదు, అవన్నీ వస్తున్నాయి కదా అని లాపాయిలో అంతా తీసేద్దును. అందుకే నేను మరి సువాసన మేడ అంతానే అంత మంచి వాసన వచ్చినాయి. ఈ గుత్తు కోసేస్తాను. వీడియోలో చూపెడతాను. కొత్తప్పుడు మీకు ముందుగా చూపెడుతున్నాను.
ఇక్కడ ఇదిగో చెంకు పూల చెట్టు ముద్ద. ఈ కాయలు వస్తున్నాయి, మొదలుపెట్టి అరకన్నా అడిగితే ఇస్తాను. ఓకేనా? అన్నీ చూపెట్టాను మీకు. ఇంకా కొన్ని ఏమన్నా మిస్ అయిపోతే మళ్ళీ వీడియోలో చూపెడతాను. ఓకేనా? ఇదిగో ఇక్కడ మొలం చెట్టు, ఇది ఒక మొదలు పెట్టాను. ఇదిగో ఇది ఒక మొలం చెట్టు అండి. ఈ మొలం చెట్టు నేను ఈ డబ్బాలు వేసాను. ఇదిగో ఈ డబ్బాలు వేసుకున్నాను. మీకు కంపోస్ట్ చేస్తున్నానని చెప్పాను కదా. ఇదిగోనండి, ఈ కంపోస్ట్ రెడీ అయిపోయింది. ఇదిగో ఈ కంపోస్ట్ రెడీ అయిపోయింది. ఓకేనా? ఇంకా ఇది మనకు అవసరమైతే ఓడుకోవచ్చు. ఇది నేను ఇంకోటి రెడీ చేస్తున్నాను. ఇదిగో ఈ కంపోస్ట్ అంతా ఇందులో వేసి నేను రెడీ చేస్తాను. అన్నీ ఇందులో వేసేస్తున్నాను. ఇగో కొంచెం అన్నీ కిచెన్ వేస్ట్, పుచ్చకాయ మొక్కలు, కాయగూర మొక్కలు, ఆకులు ఇవన్నీ వేసి మట్టి వేస్తే ఇది మళ్ళీ కంపోస్ట్ అయిపోద్ది. ఓకేనా? అదేనండి. మీరు గతం అది ఏం తెచ్చుకోలేకపోతే ఇలా కంపోస్ట్ చేసుకోండి. నేను 2 కంపోస్ట్ బిన్లు పెట్టుకున్నాను. పిజ్జి డొక్కులు, పాడైపోయిన పిజ్జి డొక్కులు ఉంది కదా, అవి క్యాప్ కొట్లే తెచ్చుకున్నాను. ఎంత సామాన్లు కొట్లే నాకు ఊరికనే ఇచ్చాడు. ఇది ఒక డబ్బా, ఇదో 2, ఇది ఒక డబ్బా. ఇక్కడ లిక్విడ్ కార్నర్కి నేను ఒక డొక్కు పెట్టాను. ఇదిగో చిన్నదా పెట్టాను పైపు. దీనికి లిక్విడ్ కానీ కారిందంటే ఇక్కడ పైపు పెడతాను. ఇగో దీనికి ఒకటి ఇక్కడ పెట్టాను. దీనికి కారుతుంది, చూసారా? అది ఇంతేనండి. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తాను. నేను ఏటేటి చేస్తున్నానో. ఇంకా తోటకూర అంతా ఉంది, తీసేస్తాను. తోటకూర అంతా తీసేసి ఇంకా మీకు దీనికోసం చెప్పలేదు కదా. ఇదేనండి డ్రాగన్ ఫ్రూట్. నేను బకెట్లే ఉల్లిపాయ తొక్కలు, కిచెన్ వేస్ట్ అన్నీ ఎత్తాను. ఇగో బకెట్లు వేసాను. 20 లీటర్ల బకెట్ ఇది. ఇదిగో దీన్ని ఇలాగా పైకి ఎక్కించాను. దీని మీద బాగుంటుంది. ఇదే ఎక్కువ కాయలు వచ్చేది కదా, దీన్ని పిలకలు తీసి ఇగో ఇందులో వేసాను. నేను తాడు కట్టి ఇక్కడ ఆలగట్టాను. కానీ పెద్దది బతికింది అనుకో, నేను వేరే దాంట్లో మార్చుకుంటాను. ఓకేనా? ఇంకా ఈ టమాటా చెట్టు చూడండి, ఇంకా ఒకటే చెట్టు. దీన్ని ఒక దాంట్లో డబ్బాలు వేసాను. దీనికి తాళ్ళు కట్టానండి. మనం వెళ్ళ దారాలు దీనికి సపోర్ట్ ఇచ్చామనుకో, అది ఎంత పొడవు వెళ్ళాలంటే అంత పొడవు వెళ్తుంది. బాగా పూత అది పుంజు బాగా ఇచ్చుకొని బాగా పొడవుగా వెళ్తుందండి. అందుకే వీళ్ళకి దారాలు కట్టుకోవాలి దానికి. ఇక్కడ చిక్కుడు పాదు ఉంది. ఈ ఎండు కాయలు పొడవ చిక్కుడు ఇవి కూడా హార్వెస్ట్ విత్తనాలకి వదిలేను. ఇయ్యని నాకు చాలామందికి ఇవ్వాలి విత్తనాలు. అది నాకు సిటీజీ గ్రూప్లో వనమాలిక సిటీజీ గ్రూప్ వాళ్ళు ఇచ్చారు వంకాయ మొక్కలు. మేడం మీరు నా ఈడే చూస్తే చూడండి, మీరు ఇచ్చిన మొక్కలు ఇగో నేను ఇందులో వేసాను. కొన్ని బతికినవి, కొన్ని పోనివి. ఇగో ఇవే డబ్బాలు వేసాను. ఇక్కడ 2 డబ్బాలు వేసాను. కొన్ని మొక్కలు అందరికి ఇచ్చాను. చూసారా మేడం? దీని ముందు మా మొక్కలు చూడడానికి వచ్చేటప్పుడు ఇచ్చిన మొక్కలు ఇవి. ఏటిది దీన్ని ఏటో అంటారు, మాస్పత్రాకు ఇచ్చారు. తర్వాత పొన్నగంటాకు. ఇగో మీరు ఇచ్చినవి ఇంకా ఉన్నాయండి. ఇదిగో ఇంకొక మేడం ఇచ్చారు. ఆ మేడం పేరేటో తెలియదు నాకు. ఇగో నేను ఇంక విత్తనాలు దాసి వేరే దగ్గర వేస్తాను. ఇదిగో ఈ విత్తనాలు వచ్చాయి. అవి నాటి అనుకో మనం ఇంకొకరికి ఇవ్వచ్చు. అందుకే మనం ఒకళ్ళు ఇచ్చామనుకో అవి 10 విత్తనాలు చేసి అందరికి ఇస్తే మనలాగా అందరూ పెంచుకోమనే చెప్పాలా. అందరికీ పెంచుకోమని చెప్పాలా. నాకు ఇంకో మేడం ఇగో ఈ చెట్టు ఇచ్చారు. ఇంకో ఇందులో ఉండిపోయింది. ఇదిగో ఇదేం చెట్టు పూసిన తర్వాత చెప్తాను. పూల చెట్టేనంటే ఇదిని. ఇంకో మేడం ఇచ్చారు ఒక కొమ్మ. అది మనం ఎవరన్నా పువ్వు ఒక కొమ్మ కానీ ఒక చెట్టు కానీ ఒక విత్తనం కానీ ఇచ్చారనుకో, వాళ్ళ పేరు మీద జాగ్రత్తగా పెంచాలి. వాళ్ళ గుర్తింపుకి నేను ఇచ్చినా సరే అవి మనం అశ్రద్ధ చేసి అక్కడ పడకూడదు. వాళ్ళు ఇచ్చిన పేరు ఉండదు మనకి.
మనం వాళ్ళని మర్చిపోతాం. మనం వాళ్ళు ఇచ్చినవి మన దగ్గర ఉన్నాయి అనుకో, గుర్తుపెట్టుకొని ఆ మొక్క కనపడేటప్పుడల్లా వాళ్ళు గుర్తొస్తారు మనకి. అదే మీకు చెప్పేది. అందరూ హ్యాపీగా పెంచుకోండి, ఎవరిచ్చినా జాగ్రత్తగా దాచుకొని. అంతేనండి ఈ వీడియో. ఇప్పుడు అంతేకాదు ఇంకా ఉందే, అంతేనండి అనుకో. ఇవన్నీ హార్వెస్ట్ చేస్తానంది అంతేనండి అంటుంది అనుకోకండి. మీకు హార్వెస్ట్ చేసి ఇంకా తోటకూర ఉంది చూడండి, అంత ప్లస్ తోటకూర. ఈ తోటకూర ఎక్కడెక్కడ తోటకూర ఉంది, ఇవాళ అన్నీ తీసేస్తాను నేను. తీసి మిక్సీ పెడతాను. ఇప్పుడు ఈ తోటకూర తీసేద్దాం. చూడండి ఇప్పుడు ఇది తోటకూర ఉంది కదండి, ఇది ఇందులో కొత్తిమీర ఉందా, ఇది మొదటికే వాళ్ళు అయితే ఇది ఉడిపోద్దని కొంచెం భయం. ఇప్పుడు ఇది పూత వస్తుందా, ఇంకో చూసారా పూత, ఇది ఒక పూత వస్తుంది చూడండి. ఇదిగో పూత వస్తుంది ఇది. అందుకే దీన్ని తీసేస్తే చెట్టుకి బలం వస్తుంది. ఇంకో చూడండి, చాలా నేతగా పచ్చగా ఉంది. ఇదిగో చూసారా, ఇంకో కట్ చేసేస్తాను. ఇవి సాంబార్లు వేసుకుంటే బాగుంటాయి. ఇవి తీసి సాంబార్లు వేస్తాను. ఇంకో ఇది కూడా కట్ చేస్తాను. ఏరో దాంట్లో ఉంచేద్దాను, కానీ మరి చెట్టు బలం అంతా పోతుంది కదా, అందుకే వంతలేదు. ఓకేనా, ఇగో ఇందులో కూడా ఉందండి. ఇంకో ఇంకొక్కడ ఒక టమాటా చెట్టు ఉందండి, ఇందులో చామంతి చెట్టు ఉంది, ఇంకో ఇందులో కాకరపాజు నాటింది. అందుకే ఇది మొదలకు తీసేద్దాం. ఓకేనా, వచ్చండి. ఇంకో ఇక్కడ ఉంది పెద్ద తోటకూర, ఇది కూడా మొదలకే తీసేస్తాను. నేనైతే నారు వేయలేదండి, అక్కడక్కడ వేసుకున్నాను. నాకు నారు అంతే ఒక స్పాట్లో వేయడానికి నాకు ప్లేస్ లేదు కదా, ఇంకా అక్కడక్కడ పైన నాటినయే అలా ఉంచాను. ఇగో ఇంకా ఉన్నాయి కదా, ఇగో ఇదొక మొక్క, ఇది ఇగో కొన్ని ఉల్లికాయలు కూడా. ఇదేనండి ఉల్లికాయలు కూడా హార్వెస్ట్ చేద్దాం. తోటకూర అక్కడ పెట్టేసి వద్దాం. ఇదిగో తోటకూర, ఇంకొకటి ఒకటి ఉందా, కాకరకాయలు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఒకటి ఉన్నాయి, ఇంకొకటి ఒకటి ఉందా. ఇదేనండి ఇంతే వేళ వచ్చినాయి. ఇంకా చిన్న పుంజులు ఉన్నాయి. ఇగో కనపడుతుందా, ఇగో చూడండి ఈ చిన్న పుంజులు. తర్వాత హార్వెస్ట్ చేద్దాం. ఇగో ఇంకా ఇప్పుడు ఈ పాలి మళ్ళీ కాయలు బాగా వస్తాయి. ఒక టమాటా ఉందా, టమాటా తీసుకున్నాం. ఇది ఒకటి,
ముగ్గుతుంది. ఇంక పచ్చిగా ఉన్నాయి. ఉల్లిపాయలు హార్వెస్ట్ చేద్దాం. ఇంకో ఇక్కడ కూడా ఉందండి. ఇవి చూడండి, సపటాలు ఉన్నాయి. ఇవి ముదురుతాయి అనేసి వదిలేస్తే కింద పడిపోతున్నాయి అండి. ముగ్గిపోయి నేను గమనించలేదు, కింద పడిపోతున్నాయి. అందుకే ఇవి కొంచెం మొదరుగుండి అన్నీ ఇలా గోకి పసుపు కొత్తే ముగ్గునట్టే ఇక తీసుకున్నాం. ఇలాంటివన్నీ నేను ఇలా గోకి కొన్ని కాయలు ఉన్నాయి. ఇక ఇలా పసుపుకి వచ్చాయనుకో ముగ్గిపోతాయి. ఇంకా పెద్ద జాతి అని చెప్తున్నాను నేను. ఇక ఇవన్నీ తీసేసుకున్నాం పెద్దవన్నీ. ఎన్ని కాయలు అంతయో తెల్లదో. చాలాసార్లు హార్వెస్ట్ చేశాను, ఏడి తీయకుండా 4-5 సార్లు తీసాను. అందుకే తగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ఇవన్నీ తీసామనుకో మళ్ళీ పూత వచ్చి కాయలు బాగా వస్తాయి. మనకి చెట్టు తల్లికి మంచి కంపోస్ట్ వేస్తే ఇదిగో ఇందులో ఉంది డబ్బాలు. ఇదిగో డబ్బాలు వేసాను. ఇదిగో నేను మాడి చెట్టు బకెట్లో ఎట్టని అన్నాను కదండి. ఇదిగో ఇదే నేను పెట్టి బకెట్ వాటర్ సరిపడలేదని డొక్కులో ఎత్తే నీళ్ళు. ఇదిగో పూత వచ్చింది ఓల్డ్ అంతా. చూడండి శుభ్రం మాడిపోయింది, ఎప్పుడు కూడా లేదు. ఓకేనా, ఎక్కడో నలకలాగా ఉందా. పచ్చి చెట్టు చూడండి, ఇలా మనం తగిలితే చాలు మంచి స్మెల్ వచ్చేద్ది. దీనికి పూత లేదు, కాత లేదు, పువ్వు లేదు. ఒక నిరుడు వచ్చింది పూత, కాయలు రాలేదు, పూత కనపడ్డది. మంచి సువాసన. ఇక ఇందులో చిన్నది తీసి ఇందులో వేసాను. ఎవరన్నా అడిగారు అనుకో ఇస్తాను. బోల్డ్ ఉంది నా దగ్గర ఇలాచి. ఇదిగో ఇంకో చూడండి గుర్తు మీకు కనపడుతుందా? ఇగో వస్తలా ఇప్పుడు ములంకాడ ఒకటి తీద్దామండి, ముదిరిది. నేను ఇదిగో ఇది విత్తనాలకు వదిలేను, చూసారా? ఇది పెద్దది ఉంది కదా, విత్తనాలకు వదిలేను. ఇంకో ఈ గుత్తిలాగా తర్వాత తీస్తాను. ఇప్పుడు తీను, తర్వాత తీస్తాను. ఒక్క కాడ తీసుకుంటాను. ఇది అంతే చాలు, తర్వాత తీస్తాను. ఏమి ఇంకా బాగా మొదలాలు ముదిరింది అనుకో మంచి పేసం వస్తుందండి ములంకాయలకి. ఇంకా పైన ఇక చూసారా, పైన గుత్తులు సారాల్లా కలబడ్డాయి. బీరకాయలు అయ్యి ఒకసారి హార్వెస్ట్ చేస్తాను. మంచి పాజులు మంచి ఏపుగా పెరుగుతున్నాయి. ఇదే పొజిచారండి, ఎప్పుడు వేయలేదు, దీనికి ఎప్పుడు చూడలేదు ఇలాంటి పాజు. ఇదిగో మా మేడమ్మలకి బాగా కాయలు వచ్చిన తర్వాత ఫోటో తీసి పెడతాను. కలర్స్ మేడం నాకు మంచి పాజులు తెచ్చిచ్చారు. మీరు ఏ మేడం ఇచ్చారో నాకు తెలియదు కానీ అయిపోయిందండి హార్వెస్ట్ చేయడం. అంత హార్వెస్ట్ వచ్చింది చూడండి. అంత కాకరకాయలు వచ్చాయి. కాకరకాయలు కాకరకాయలు వచ్చాయి. 2 టమాటాలు వచ్చాయి, కింద పడిపోయింది. ఇంకా మొగ్గలేదు, 2 టమాటాలు వచ్చాయి. ఓకేనా, 2 ములంకాయలు తీసాను. చాలా అయినాయి కానీ ములంకాయలు 2 తీసాను. అనుకోలేస్తుందా? ఉల్లికాయలు ఇదిగో తోటకూర చూడండి ఎంత వచ్చిందా. ఎండ కాస్తుంది కదా, అంతే ఓడిపోయింది. అన్నిటికంటే మెయిన్ సపోటాలు చూడండి 100 వచ్చాయి. ఇంకా ఎన్ని వచ్చాయో, కాకపోతే సైజు పెద్దది లేదు కానీ
ఇవన్నీ ఒక 100 కాయలు ఉంటాయి, చిన్న సైజు. ముగ్గుపోయి అండి, ఇగో చూడండి, ముగ్గుపోయి కింద పడిపోతాను చూడండి. ఇప్పుడు తీసి పడతాను, కనపడుతుందా? ఇగో చాలా స్వీట్గా ఉంటాయి ఇవి. ఎంత చూడండి ఎదురుగుంటాను, చాలా అంటే చాలా సూపర్గా అండి. అమృతం. నేను ఎదురుగుంట పెట్టుకుంటుంది అనుకోకండి, ముగ్గింది. నాకు ఇంటికి వెళ్ళిన దాకా ప్యాన్ ఆగలేదు, అందుకే మీకు ఎదురుగుంట పెట్టి తింటున్నాను. ఇవి పొళ్ళే, మన చెట్టే కదా, కడిగేసి తొక్కతో తినేయచ్చు. ఈ పాలు కాటిని మట్టిలో కప్పితే పాలు ఉండవు. ఇవి బోల్డ్ సార్లు ఆర్వేస్ట్ చేశానండి ఈ సపోటాలు అయితే. అల్ల దయ వల్ల, మీ అందరి దయ వల్ల సపోటాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ కాసి ఈ సంవత్సరం బాగా వచ్చాయి చక్కగా. ఇవి కాకపోతే సైజు పెరగలేదండి, పెద్ద సైజు అవ్వలేదు. ఇంకా పెద్ద ఆతీగాలని వదిలేస్తే సైజు పెరగలేదు. ఇంకో సొంతగానే ముగ్గుపోయి పడిపోతాను నిజమ్మన, అందుకని తీసాను. ఇంకా అన్నీ అవి ఇంకోసారికి హార్వెస్ట్ చేశాను. అది ఓకేనా? ఇప్పుడు నేను ఈ హార్వెస్ట్ చేసేది మీకు నచ్చిందనుకో, నచ్చితే మీరు అందరూ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ పెట్టండి. నేను హార్వెస్ట్ చేసేది ఎలాగుందో, ఓకేనా? చూడండి, ఈ హార్వెస్ట్ మీకు నచ్చిందా? మీకు ఎలాగుందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా 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 హ్యాపీ అండి. మన కష్టానికి ఫలితం తగ్గితే వీళ్ళ పెంచుకుంటే. నేను ఏటే వేయలేదు, రూపాయి ఖర్చు పెట్టలేదండి. మనం నీళ్ళు వేస్తున్నాను, లేకపోతే బియ్యం కూడా వేస్తాను, కంపోస్ట్ వేస్తాను, అంతే. ఆర్గానిక్కి అన్నీ ఆర్గానిక్యే, మనం ఏం కెమికల్ వేసి పండించలేదు కదా. అంతే మీకు పదే చెప్తున్నాను, ఒక మొక్క 2 మొక్కలు ఉండాలి. మీరు ఇలా పెంచుకోండి. ఆకుకూరలన్నా సరే పెంచుకోండి, కొత్తిమీర, తోటకూర, పాలకూర అన్నీ. మీకు ఇంకా మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్లే కొత్తగా బీరకాయలు వస్తాయి, ఆనపకాయలు రావచ్చు, చిక్కుడుకాయలు అయితే అయిపోయినాయండి. చిక్కుడుకాయలు రావు, వస్తే కొన్ని టమాటాలు కూడా రావచ్చు. ఇప్పుడు టమాటాలు కూడా చిన్న సైజు ఉన్నాయి. అంతేనండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందనుకో, హార్వెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ఎస్ గార్డెనర్ సపోర్ట్ చేయండి. మరి అంత వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను, మంచి వీడియోలు ట్రై చేస్తాను. ఇంకా మంచి వెరైటీలు. నేను గ్రూప్లో జాయిన్ అన్నానండి, గార్డెన్ గ్రూప్లో, వనమాలిక సిటీజీ గ్రూప్లో జాయిన్ అన్నాను. నాకు వాళ్ళు కొత్త విత్తనాలు, కొత్త మొక్కలు ఇస్తారు. అవన్నీ తెచ్చి నేను నాటేసి అవి ఇంకా ఎక్కువ నేను చేసి అందరికి ఇస్తాను. నా దగ్గర ఉండి అయితే కొంతమందికి ఇస్తున్నాను. ఇంకా ఎక్కువగా అందరికీ ఎవరు అడిగితే వాళ్ళకి ఈనాటి ట్రై చేస్తాను. ఇంతేనండి వీడియో. మళ్ళీ కలుస్తాము, అంతవరకు బాయ్ అండి.